నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చేరి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాం. అందుని బట్టి మనందరము కూడా అలాగే అత్యల్పునైన నేను మీ ఎదుటి నిలవబడి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. అదే రీతిగా దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజుకి నా జీవితం వివాహం జరిగి సంవత్సరం కంప్లీట్ అయ్యింది. కాబట్టి నా గురించి పాషమ్మ గారి గురించి దేవుడు మాకు ఇచ్చిన పాపను బట్టి దేవుని స్తుతిస్తూ అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. కొనసాగించి మా గురించి ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన ఆదివారం దేవుడు మనకిచ్చిన మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానించుకున్నాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయనను ఆశ్రయించిన యెడల మనము బ్రతుకుతామని. కాబట్టి ఈ సంవత్సరం మనం దేవుణ్ణి ఆశ్రయించే సంఘముగా మనం ఉండాలి. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 15:20-24. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ప్రైజ్ ద లార్డ్. వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న జరిగిన స్టోరీ. మీరు వార్తలు చూస్తున్నారో లేదో, అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో భయంకరమైన అగ్ని విస్ఫోటనం సంభవిస్తూ ఉంది. ఇంతవరకు అమెరికా చరిత్రలో అలాంటి విస్ఫోటనం అనేది ఎప్పుడూ జరగలేదు. ఎందుకు అది జరిగిందని మీరు చాలామంది యూట్యూబ్లో ఆల్రెడీ చిన్న వార్త అయినా అది వెంటనే అది పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. అది ఈరోజు యూట్యూబ్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఏదైనా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఎందుకు అమెరికా అంత పెద్ద అగ్రరాజ్యం, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా చాలా శక్తివంతమైన దేశం. అలాగే అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రం అనేది చాలా శక్తివంతమైన రాష్ట్రం. అక్కడ చాలామంది ధనవంతులు, అదే కాకుండా ఈ ప్రపంచం లెక్కల హాలీవుడ్ ఉంది కదా, సినీ పరిశ్రమ, ఈ పరిశ్రమలో ఉన్న ముఖ్యమైన ఈ డైరెక్టర్లు అందరూ కూడా నివాస స్థలాలు అదే రాష్ట్రంలో ఉన్నాయి. చాలామంది వాళ్ళ ఇల్లు తగలబడిపోయి భయంకరమైన అంటే ఆస్తి నష్టం, దాదాపు 10 మంది దాకా చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆ మంటలు ఎవరు కూడా ఆర్పలేకపోతున్నారు. దాదాపు జనవరి 6వ తారీఖు ప్రారంభించబడి ఇంతవరకు ఆ యొక్క వచ్చిన అగ్నిని ఎవరూ కూడా ఆర్పివేయలేకపోతున్నారు. కారణం ఏం జరిగిందంటే, ఇటీవల జనవరి 4వ తారీఖు ఆ యొక్క ఈ అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో హాలీవుడ్ పరిశ్రమ ఉంది కదా, చిత్ర పరిశ్రమ, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ సంవత్సరం 85వ ఈ సినిమాలో ఎవరైతే బాగా యాక్టింగ్ చేశారో ఆ డైరెక్టర్ని లేకపోతే సినిమా హీరోలు వాళ్ళ పేర్లు వాళ్ళందరినీ కూడా పిలిచి అది అవార్డులు జరిపే అది దాన్ని ఏమంటారంటే అదొక ప్రత్యేకమైన దాన్ని ఏర్పాటు చేశారు, ఒక ఈవెంట్ని. ఆ ఈవెంట్లో ఏం జరిగిందంటే, నేను మీ తర్వాత గ్రూప్లో పెడతాను చూడండి.
ఆ ఈవెంట్లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో అక్కడ వెనక బోర్డులో కనపడతా ఉంటే వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరో పేరు పిలిచారు, రెండో వ్యక్తి పిలిచి అక్కడ నడిపిస్తున్న యాంకర్, మూడో వ్యక్తి దేవుడి పేరు పెట్టి ద యూనివర్స్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పి ఆయనకి 0 మార్కులు అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టి పెద్దగా నవ్వుతా ఎగతాళి చేస్తూ ఉన్నారు. అది మీకు చూస్తే అర్థమైంది. ఒక ఇంగ్లీష్ వస్తే నేను చెప్పిన అర్థమైందా? ఆ సభను నడిపిస్తున్న యాంకరు అంటే దేవుని పేరు పెట్టి ఆయన్ని ఎక్కిరించినట్లుగా ఆయనకి ఏ మార్కులు కూడా రాలేదు, పలానా హీరోకి అన్ని మార్కులు వచ్చినాయి, పలానా డైరెక్టర్కి అన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి మూడవ పేరులో దేవుని పేరు పెట్టి ద యూనివర్స్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పి 0 అనగానే ఆ సభ మొత్తం నవ్వారు. ఏ సభ? ఎక్కడ ఉన్న సభ? కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కడైతే ఇప్పుడు తగలబడతా ఉందో భయంకరంగా అందరూ కూడా కోట్ల కొలది ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సామాన్లు తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు పారిపోయారండి. దాని ద్వారా నేర్పించిన పాఠం తెలుసా? ఈ లోకంలో ఎవరు కూడా దేవుణ్ణి వెక్కిరించిన వ్యక్తి ఎవరు కూడా మిగలరండి. భూమి మీద ఎట్టి పరిస్థితులు కూడా దేవుణ్ణి ఎవరు కూడా వెక్కిరించకూడదండి. వాళ్ళు మరీ చూడండి ఎంత వాళ్ళ జ్ఞానం సరిపోలు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇంతవరకు అందరూ కూడా తలలు పట్టుకున్న ఎలాగ ఈ మంటలు ఎలాగ ఆర్పాలి, ఎలా జరిగింది. ఆల్రెడీ అంతకుముందు కొన్ని రోజుల క్రితము ఎవరో ఒక ప్రాఫిట్, ఒక స్త్రీ ఆ యొక్క కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్ళి ఆమె అక్కడ సువార్తను ప్రకటించింది. దేవుడి పట్టణం మీదకి ఒక ఉగ్రతను తేబోతున్నాడు, మీ మనసులు మార్చుకోండి అని. ప్రైజ్ ది లార్డ్. ఇది జరిగిన ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కాలిఫోర్నియా రాష్ట్రం తగలబడుతూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పేరుని వెక్కిరిస్తా దేవుని పేరుతో చెలగాటలాడారండి. మన కలలో కూడా ఎక్కడ దేవుణ్ణి మనము ఆ రీతిగా మనం అందుకని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదండి. వాళ్ళ జ్ఞానం సరిపోవట్లేదు. ఇప్పుడు మొత్తం కూడా ఏం జరిగింది ఏమైంది? ఆ ప్రోగ్రాం జరిగిన 4వ తారీఖు 48 గంటల తర్వాత స్టార్ట్ అయిపోయింది. అమెరికా రాష్ట్రం మొత్తము కూడా ఆ కాలిఫోర్నియా రాష్ట్రం అంతా కూడా తగలబడిపోతూ ఉంది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో కొన్ని సత్యాలండి. మనం దేవుని ఎప్పుడు కూడా కలలో కూడా దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. హల్లెలూయా. యెహోవా నామాన్ని మనం ఘనపరచాలి. ఆయన నామాన్ని ఘనపరిస్తే, ఆయన నామాన్ని ఘనపరిచిన వారిని ఎంత ఎత్తుగా ఆయన దీవిస్తాడో, అదే యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన వారిని ఆయన ఊరకని విడిచిపెట్టే దేవుడు కాదండి. కాబట్టి అంటే ఇది ఒక లెసన్ లాగా మన జీవితంలో ఎక్కడ దేవునికి ఇచ్చే స్థానాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే ఆధిక్యతను మనకు దేవునికి ఇవ్వాలి. దేవుడు ఒకవేళ మనం ఉన్నతమైన స్థాయిలో ఉంచిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదండి. వాళ్ళకి చూడండి ఎంత ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా హాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే అది ఒక శక్తివంతమైన చిత్ర పరిశ్రమ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కళ్ళు నెత్తుకు వచ్చేసి దేవుని పేరు పెట్టుకొని దేవునికి 0 మార్కులు ఇచ్చిన చప్పలు కొడతా మోగు చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమన్నా గుడ్డివాడా అండి? దేవుడు చెవిటివాడా? ఆయన కళ్ళుండి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. ఆ రోజు సొదొమ గొమొర్రా మీద ఏమి జరిగిందో అంత జరగలేదు, కానీ అలాంటి సేమ్ పరిస్థితి ఇప్పుడు ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మన దేవుడు ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఆయన నామాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? సన్నుతించాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన నామాన్ని హెచ్చించాలి. ఆయన నామాన్ని పూజించాలి. ఆయన నామాన్ని ఘనపరిచేవారు 1000 తరముల వరకు ఆయన కరుణించే దేవుడు అండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చదవబడిన లేఖన భాగం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఉపమానం మనం ఎన్నోసార్లు విన్నాం. ఉపమానం గురించి యేసు ప్రభువారు తప్పిపోయిన కుమారుడు గురించి శిష్యులకి చెబుతున్న ఉపమానం ఇదే 15వ అధ్యాయంలో. ఈ ఉపమానంతో కలిపి మొత్తం 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటిది ఏమన్నా తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు. రెండవదిగా ఒక స్త్రీ వెండి నాణాన్ని పోగొట్టుకున్న ఉపమానం. అలాగే మూడవదిగా తండ్రికి దూరమైన కుమారుడు. ఇది 3వ ఉపమానం. మనం ఎన్నోసార్లు విన్నాం. యేసు ప్రభువారు ఉపమానం ఎందుకు చెప్పాడంటే పరలోక సంబంధమైన విషయాల్ని భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పటాన్ని ఉపమానం అంటారు. ఇక్కడ మూడవదిగా ఈ 3వ ఉపమానంలో ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకుని దూర ప్రయాణమై తండ్రికి దూరం అయ్యాడు. ఇదంతా చదవక్కర్లేదు కానీ ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. అయితే ఇక్కడ ఈ ఉపమానాన్ని మనం చదివినప్పుడు మనం 2 రకాలుగా మనకు అర్థమవుతాయి. ఒకటేమన్నా ఇది అన్యుల గురించి చెప్పబడిందేమో అని అనుకుంటాం. ఏ ఉపమానము కూడా మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో ఉపమానాలు ఏది కూడా అది అన్యజనులకు కాదండి.
వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును ఉండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారితో చెప్పాను. ఉపమానాలు ఇప్పుడు ఎవరికొరకు అర్థమైందా? ఇది అన్యజనులకు కాదండి. ఎవరికంటే ఇవి వెలుపల ఉండే వారికి అర్థం కాకుండా ఉండటానికి యేసయ్య ఉపమానాలు వాడాడు. రెండవదిగా ఇక్కడ ఈ ఉపమానాన్ని చదివినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, దూరం అయిపోయింది కుమారుడు కదా, దూరం అయిపోయింది ఎవరో కదా, నేను దేవుని మందిరంలోనే ఉన్నాను కదా, నేను దేవుని మందిరంలోనే కూర్చున్నాను కదా, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను కదా, ఈ ఉపమానం నాకు దేనికలే అని అనుకోవద్దండి. దేవుడు యెషయా భక్తుడి ద్వారా చెప్పబడిన మాట అని తెలుసా? వీళ్ళ పెదవులు అవి దగ్గరగా ఉన్నాయి కానీ వాళ్ళ హృదయము దూరముగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు దూరం అనగానే ఇది భౌతిక సంబంధమైన తప్పిపోయిన కుమారుడు, ఇది ఆస్తి తీసుకొని వేరొక దేశానికి వెళ్ళాడు లేదా వేరొక ప్రాంతానికి వెళ్ళాడు అనేది భౌతికంగా మనం చూడకూడదండి. ఇది ఆధ్యాత్మికముగా అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావటానికి యేసయ్య చెప్పిన ఆధ్యాత్మికమైన దూరం అన్నమాట. అంటే మనం దేవుని మందిరానికి వస్తాము, దేవుని దగ్గరే ఉంటాము, కానీ ఆధ్యాత్మికముగా దేవునికి దూరం అయ్యాం. మనం ఇక్కడే ఉన్నాం కానీ దేవునితో సంబంధం లేదండి. మనం ఇక్కడే ఉన్నాం, దేవుని మందిరానికి వచ్చాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ ఎన్నో సంవత్సరాలైంది మనకు దేవునికి దూరం అయ్యి. ఆ దేవునికి దూరమైన వ్యక్తుల గురించి యేసయ్య వారి గురించి పురికొల్పటానికి ఈ యొక్క ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన ఉపమానాన్ని తన శిష్యులకి చెప్పాడండి. అంటే ఈ యొక్క ఉపమానం అన్యులకు కాదు, ఈ యొక్క ఉపమానము దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి, దేవుని దగ్గర జీవించే వాళ్ళకి, దేవునితో పాటు నడిచే వాళ్ళకి. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి కూడా హృదయము దూరం అయిపోయిందో, దేవునితో సహవాసము దూరం అయిపోయిందో, దేవునితో వ్యక్తిగత సంబంధము దూరం అయిపోయిందో, వాళ్ళని మరలా తిరిగి రమ్మని సెలవు ఇవ్వటానికి యేసయ్య శిష్యులకి ఉపమానాన్ని చెప్పినట్లుగా మనకు కనబడుతుందండి. ఇక్కడ మనం అసలు విషయానికి వస్తే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆ డబ్బులంతా కూడా అయిపోగొట్టుకొని కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒకని చెంత చేరి అతని యొక్క పందులను మేపటానికి పనివాడిగా చేరి ఆ పందులు మేపుకుంటా ఉన్నప్పుడు ఆ పందులు మేపే పొట్టును తినాలని ఆశపడ్డాడు. కానీ ఎవరు కూడా ఆ వ్యక్తికి కొంచెము కూడా ఆ పందులు తినే పొట్టు కూడా పెట్టలేదంట అండి. చివరికి ఆ తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి విడిచిపెట్టిన వ్యక్తికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు కదా, నేనెందుకు ఈ కరువులో, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టం, నాకెందుకు ఈ సమస్య, ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ యొక్క నష్టం కష్టం, ఈ యొక్క బలహీనత నాకెందుకు, నేను ఇప్పుడే లేచి నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాను. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి అయ్యా పరలోకానికి నీకు విరోధముగా నేను పాపం చేశానయ్యా, నీ కూలివాడలు నన్ను పెట్టుకోనయ్యా అని ఎప్పుడైతే కుమారుడు తిరిగి వెళ్ళాడో, ప్రైజ్ ది లార్డ్, ఏం జరిగిందంట? దూరము నుంచి తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తప్పిపోయిన కుమారుని కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు ఏమేం పొందుకుని తిరిగి వచ్చిన తర్వాత, మొదటిగా తప్పిపోయిన కుమారుడు, మనము కూడా మన జీవితంలో గడిచిన సంవత్సరం ఎన్నోసార్లు తప్పిపోయామండి. మనం తప్పిపోయిన స్థితిని మనం గుర్తించాలి. మనం దేవునికి దూరం అయిపోయాం, మనం దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయాం, దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయాం. మనం ఇక్కడే ఉన్నాము కదా పాస్టర్ గారండి, మీ మాటలు వింటున్నాము కదా, ఆదివారం వస్తున్నాము కదా, లేకపోతే శనివారం వస్తున్నాము కదా, ఇది భౌతికమైనదమ్మా. ఆధ్యాత్మికముగా దేవునితో మీకున్న రిలేషన్ ఎక్కడో దెబ్బతింది. మీరు ఎక్కడో దేవునికి దూరం అయ్యారు, మీరు ఎక్కడో మీ యొక్క జీవితం ఎక్కడో తప్పిపోయింది, ఎక్కడో మీరు దూరం అయిపోయారు. ఆ దూరమైన వ్యక్తుల గురించి మరలా తిరిగి రావాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి దూరం అయిపోయి దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థించి వ్యక్తిగతంగా దేవుని దగ్గర నువ్వు గడిపి దేవునితో వ్యక్తిగతంగా మొరపెట్టి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలయ్యింది, ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఈ తప్పిపోయిన కుమారుడు వలె మనం దేవుని సన్నిధికి మనం దూరం అయ్యి ఎన్ని సంవత్సరాలు దేవునితో మనం గడిపి
ఇప్పుడు ఆలోచన చేసామా? మన మందిరానికి వచ్చాం చెప్పుకుంటున్నాము, కానీ దేవునితో తగిన సంబంధం మన దగ్గర లేదండి. దేవునితో ఆధ్యాత్మిక రిలేషన్ లేదు మన దగ్గర. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు మరలా తిరిగి దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, ప్రైజ్ ద లార్డ్, నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని దగ్గర ఈ తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి ఏమేం చేశాడంటే, మరలా ఒకసారి 15వ అధ్యాయం 20వ వచనం చదవండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అంటే తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి మొదటిగా చేసిన పని ఆ కుమారుడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ వ్యక్తిని కౌగిలించుకున్నాడు. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ కుమారుడు కోల్పోయిన ప్రేమని మరలా తిరిగి అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు తండ్రికి కుమారుడికి ప్రేమ కట్ అయిపోయింది. ఆ ప్రేమ ఎప్పుడైతే దూరం అయిపోయిందో, తండ్రి దూరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు నా కుమారుడు అని అతను ఎదురు చూస్తానే ఉన్నాడు. తండ్రి ప్రేమ ఎక్కడ అది ఆగిపోలేదు, కానీ కుమారుడే చేతుల దూరం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే తిరిగి వచ్చాడో తండ్రి ప్రేమలో ఏమైనా మార్పు వచ్చిందండి? అదే ప్రేమ. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నువ్వు ప్రేమిస్తున్నాను. ఎంత ఘోర పాపినా అయినా ఆ కుమారుడు చూడండి, ఎంత దేవునికి తండ్రికి విరోధముగా నడిచినా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకోవటం, అది మరలా తన ప్రేమని మరలా దేవుడు ఆ యొక్క వ్యక్తికి ఇవ్వటముగా మనం భావిస్తున్నామండి. హల్లెలూయా. నువ్వు మొదటిగా ఈరోజు దేవునికి తిరిగి రాగలిగితే దేవుడు మరలా నీకు అదే ప్రేమని నీకు ఇవ్వగలడండి. దేవుడు అదే ప్రేమతో, ఏ ప్రేమ తెలుసా? నువ్వు ఎప్పుడైతే పాపము శాపములో ఉన్నప్పుడు దేవుడు ఏ ప్రేమతో నిన్ను ప్రేమించాడో, ఏ ప్రేమతో నేను రక్షించి దేవుని మందిరానికి తీసుకొని వచ్చాడో, ఆ మొదటి ప్రేమను దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని ప్రాణగ్రంథంలో సంఘంతో అంటున్నాడు, ఓ సంగమా, నువ్వు మొదటి ప్రేమ నీవు వదిలేవా? నువ్వు వదిలేసావు. కానీ దేవుడు ఈరోజు తండ్రి రూపంలో నువ్వు మరలా నా దగ్గరికి రాగలిగితే నేను మరలా అదే ప్రేమతో నిన్ను ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాను. నువ్వు మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, నువ్వు పాపం అనే బురదలో ఉన్నప్పుడు దేవుడు ఏ ప్రేమతో నిన్ను పిలిచాడో అదే ప్రేమతో ఆయన మరలా నిన్ను కౌగిలించుకోవాలని ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. రెండవదిగా 22వ వచనం చదవండి. అయితే తండ్రి తన దాసులను, మొదటిగా ఈ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమను మరలా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. రెండవదిగా 22వ వచనం చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టండి. చాలండి. మొదటిగా కుమారుడు ప్రేమను కోల్పోయాడు, తండ్రి దగ్గర నుంచి మరలా పొందుకున్నాడు. రెండవదిగా తండ్రి అయిన ఆ దేవుడు ఏం చేశాడంట? ప్రశస్త వస్త్రాలు తెచ్చి మరలా కడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఏమున్నాయి? జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలపు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఒంటి మీద ఏ బట్టలు ఉన్నాయి? మైల వస్త్రములు. అంటే ఏదో సంథింగ్ దేవునికి తండ్రికి విరోధముగా నడవటము ద్వారా అతని యొక్క ఒంటి మీద బట్టలన్నీ కూడా అవి మైలపడినవి, అవి మాలిన్యముగా మార్చబడ్డాయి. ఇప్పుడు అతని యొక్క వస్త్రాలు చాలా మురికిగా ఉన్నాయి. అతని యొక్క క్రియలన్నీ కూడా, అతని జీవితం పాడైపోయింది. మలిన వస్త్రాలు ధరించుకొని వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు మలిన వస్త్రాలు కనపడతా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? రెండవదిగా ఆ కుమారుడు ఒంటి మీద ఉన్న ఆ మలిన్యమైన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు ఆ కుమారుడికి ధరింపచేశాడండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో మొదటిగా నీ జీవితంలో జరిగేది, నువ్వు దేవుని ప్రేమను కోల్పోతావమ్మా. నువ్వు దేవుని ప్రేమను కోల్పోతావు. రెండవదిగా నీ జీవితం మలినమైపోయిద్ది. నీ జీవితం మలినమైపోయిద్ది.
నీ జీవితం అంతా కూడా అది అంధకారమయముగా మురికి కోపములో ఉన్నట్లుగా ఉండిద్ది. నువ్వు మరలా దేవునికి తిరిగి రాగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన నీ ఒంటి మీద ఉన్న మాలిన్య వస్త్రాలు తొలగించి ప్రశస్త వస్త్రాలు నేను నీకు తొడిగిస్తానండి. ప్రకటన గ్రంథం 19 కూడా చదవండి. ఈ వస్త్రాలు దేనికి సాదృశ్యం? ప్రకటన గ్రంథం 19:8 మరియు ఆమె ధరించుకొనుటకు ఆమెకు ఇయ్యబడిను ఇవి పరిశుద్ధుల నీతి క్రియలండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వస్త్రములు మన క్రియలకి సాదృశ్యం. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడికి డ్రెస్ చేంజ్ చేయబడింది. మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తొలగించబడ్డాయి. నువ్వు దేవునికి దూరం అయ్యావు. నీ యొక్క ఒంటి మీద ఉన్న బట్టలు ఒకవేళ ఈ బట్టలు కాదండి, ఈ తెల్లగా మనం మీరే చేసుకొచ్చిన ఈ మంచి మంచి బట్టలు కాదండి, మంచి మంచి చీరలు కాదండి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మన క్రియలు, మన పనులు, మన కంటితో ఏమైతే చేసామో, మన యొక్క శరీరంతో ఏదైతే చేసామో ఆ యొక్క శరీరం అంతా కూడా మలినమైపోయింది. ఈ మలినమైన వస్త్రాలని తండ్రి అయిన దేవుడు తొలగించి రెండవదిగా ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీ ఒంటి మీద మంచి వస్త్రాలే ఉన్నాయి, మీ ఆధ్యాత్మిక దేహం మీద ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నాయి? ఆధ్యాత్మిక వస్త్రాలు కంటికి కనిపించేవి కాదమ్మా, హృదయానికి తొడిగేయి. మీ హృదయానికి ఏ వస్త్రాలు ఉన్నాయి? మలిన వస్త్రాలు ఉన్నాయా? మన హృదయం అనేది అది మాలిన్యమైపోయిందా? ఈరోజు నువ్వు దేవుని తిరిగి రాగలిగితే యేసయ్య అంటున్నాడు, నీ యొక్క వస్త్రాలను తొలగించి ఆ యొక్క మలిన వస్త్రాలని నేను మరలా ప్రశస్త వస్త్రాలు నేను నీకు ధరింప చేస్తాను. హల్లెలూయా. మూడవదిగా ఏం చేశారంట? చాలండి. మూడవదిగా ఉంగరము పెట్టాడండి. అంటే ఉంగరం దేనికి సాదృశ్యమో తెలుసా? అధికారానికి. హగ్గయి గ్రంథంలో ఉంటుంది, 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. హగ్గయి గ్రంథము, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా నేను చేస్తాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చిన తర్వాత, ఈయన ఎప్పుడు జరిగింది తెలుసా? తిరిగి వచ్చిన తర్వాతేనండి. తిరిగి రానంత కాలము ఏది కూడా జరగల. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అతనికి ప్రేమ దొరికింది. రెండవదిగా అతని యొక్క వస్త్రాలు మార్చబడ్డాయి. మూడవదిగా అతని యొక్క వేలికి ఉంగరం తొడగబడింది. ఉంగరం అధికారానికి గుర్తుగా ఉంది. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామానికి మహిమపరుద్దాం. అధికారానికి గుర్తు. దేవుడు సంఘానికి, విశ్వాసులకి ఆయన ఎన్నో అధికారాలు ఇచ్చాడు. ఇవి నువ్వు అధికారాలు వాడుకుంటున్నావా? నువ్వు దేవునికి దూరం అయితే ఈ అధికారం కూడా నీ దగ్గర పని చేయదండి. ఈ అధికారం కూడా పని చేయదమ్మా. ఊరకనే వస్తాము, కూర్చుంటాం, వెళ్ళిపోతాం, అంతే. నువ్వు ఎప్పుడైనా దేవుడు నీకు ఇచ్చిన అధికారం నువ్వు వాడేవా? ఏం అధికారం? మాకేమి ఇచ్చాడు పర్షన్ అధికారం? ఏం అధికారం తెలుసా? అపవాదిని బంధించగలిగిన అధికారం. శత్రువు మీద అధికారం ఇచ్చాడు. పరలోక రాజ్యమిక తాళపు చెవులు ఇచ్చాడు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారం నిలవ నేర జారువని అధికారం ఇచ్చాడు. మీ ఎదుట ఏది కూడా నిలవ నేర జారదని ఎన్నో అధికారాలు దేవాది దేవుడు తన సంఘానికి బిడ్డలకి ఇచ్చాడు తెలుసా? ఎప్పుడైనా మన జీవితంలో అధికారాలు వాడిన సందర్భాలు ఉన్నాయా? అసలు అధికారాలు ఉన్నాయని కూడా మనకు తెలియదండి. ఈ తప్పిపోయిన కుమారుడు అధికారాన్ని కోల్పోయాడు. అడగటానికి హక్కు లేదండి. ఇప్పుడు ఉంగరం తొడిగించాడు. దానికి అర్థమేం తెలుసా? మరలా కోల్పోయిన అధికారాన్ని తండ్రి అయిన దేవుని ద్వారా తప్పిపోయిన కుమారుడికి మరలా అనుగ్రహించబడింది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనము కూడా తప్పిపోయిన స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి మరలా నువ్వు తిరిగి రాగలిగితే నీ కోల్పోయిన అధికారాన్ని కూడా దేవుడు నీకు మరలా తిరిగిస్తాడండి. నాలుగవదిగా ఏం జరిగిందంట? పాదములకు చెప్పులు తొడిగించారండి. చెప్పులు దేనికి సాదృశ్యమో తెలుసా? నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. అందుకైనా నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి
చాలండి. ఇక్కడ యాక్చువల్గా దేవుడు మోషేని చెప్పులేమన్నాడు, విడవమని చెప్పాడు. అంటే ఇక్కడ విడవటం దేనికి సాదృశ్యం అంటే దేవుడు ఉన్న ప్రదేశం. ఇప్పుడు దేవునికి మోషేకి ఏది అడ్డుగా ఉన్నాయి? చెప్పులు అడ్డుగా ఉన్నాయి. అంటే చెప్పులు వేసుకొని చెప్పండి, ఇది భౌతికమైన చెప్పులు కాదు. అంటే మనం ఇండియాలో మనకి కల్చర్ కాబట్టి చెప్పులు విడుస్తాం, అది అంటే చెప్పులు మనం ఒకరు బయటే ఉంచుతాం. ఇక్కడ దేవుడు కూడా సేమ్, మోషే నా దగ్గరికి రావద్దయ్యా, ఇది పరిశుద్ధమైన ప్రదేశం కాబట్టి నువ్వు చెప్పులు విడిచి నా దగ్గరికి రా. ఇప్పుడు మోషేకి దేవుని దగ్గరికి రాకుండా ఏమడ్డుపడింది? మోషే వేసుకున్న చెప్పులు. అందుకనే వెంటనే అక్కడ దేవుడు అంటున్నాడు, ఇది పరిశుద్ధమైన ప్రదేశం. అది ఇక్కడ తప్పిపోయిన ఆ కుమారుడికి చెప్పులు తొడిగించబడిన దానికి అర్థమేం తెలుసా? తాను కోల్పోయిన పరిశుద్ధతని దేవుడు మరలా కుమారుడికి అప్పగించాడు. అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి రావటానికి దేవుడే స్వయాన కుమారుణ్ణి తన పరిశుద్ధతో నింపాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు తొడగడానికి సాదృశ్యమేం తెలుసా? తాను కోల్పోయిన పరిశుద్ధతను మరలా దేవాతి దేవుడు కుమారుడికి అనుగ్రహించాడండి. హల్లెలూయా. చివరిగా ఏం చేశాడంట? తండ్రి, ఒక కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. చాలండి. 5వదిగా చేసిన పని ఏందో తెలుసా? ఒక క్రొవ్విన దూడను తెచ్చి దాన్ని వధించి అందరికీ కూడా ఏం చేశాడంట? విందు చేశాడు, పార్టీ చేశాడండి. అంటే 5వదిగా ఏం చేశాడంటే అందరికీ సంబరం చేశాడు. ఎందుకని? తప్పిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ 5 విషయాలు కూడా చేయబడ్డాయండి. మొదటిగా ఏమి జరిగింది? అతని కోల్పోయిన ప్రేమనిచ్చాడు. రెండవదిగా అతని యొక్క వస్త్రాలు మలిన వస్త్రాలు కాస్త ప్రశస్త వస్త్రాలుగా మార్చబడ్డాయి. మూడవదిగా ఉంగరం అనగా అతను కోల్పోయిన అధికారాన్ని ఇచ్చాడు. నాలుగవదిగా అతని పాదములకు చెప్పులు తొడగబడ్డాయి. 5వదిగా అతని కొరకు ఏంటంటే విందు అనేది చేయబడింది. అంటే సంబరం చేయబడి దేవుడు సంతోషించాడు. కానీ ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి దూరం అయిపోయి, దేవుని దగ్గర ప్రార్థించకుండా, దేవుని దగ్గర మొరపెట్టకుండా, దేవుని దగ్గర ఆధ్యాత్మికంగా గడపకుండా, ఆదివారం మాత్రం మందిరానికి వస్తామని చెప్పుకుంటా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో మనం సరైన రీతిలో ప్రవర్తించకుండా, ఆధ్యాత్మికమైన రిలేషన్ ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయి. అందుకని దావీదు అంటాడు, అయ్యా నీ రక్షణానందం నా దగ్గర నుంచి దూరం చేయొద్దయ్యా. ఈరోజు మందిరానికి వస్తున్నాం కానీ ఆ రక్షణానందం ఉందా మన దగ్గర? సంతోషం ఉందా? ఆనందం ఉందా? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతా ఉందా? మన యొక్క శరీరం మీద ప్రశస్త వస్త్రాలు ధరింప చేయబడ్డాయా? అధికారం ఉందా? నీ పాదాలకి చెప్పులు తొడగబడ్డాయా? లేకపోతే నీ కొరకు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నువ్వు దూరం అయ్యావు కాబట్టి ఈ 5 ఏది జరగటం లేదండి. ఏదైనా జరుగుతుందా? దేవాతి దేవుడు నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అని ఎప్పుడైనా నీతో చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ జరగాలంటే 5 కూడా ఈ సంవత్సరం ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవుని వైపు తిరగాలండి. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మందిరానికి వచ్చి తిరిగావు అనుకోండి, మందిరానికి రావటం వేరు. అందుకనే దేవుడు చాలా చోట్ల చెప్పాడు, ఈ ప్రజలు పెదవులతో నా దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉంది. పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయము దూరముగా ఉంది. వాళ్ళ హృదయము దూరం అయిపోయింది. ఈరోజు మనం మందిరానికి వచ్చాం అని చెప్పుకుంటున్నాము కానీ మనకి దేవునికి మధ్యలో అగాధం వచ్చేసింది. మీరు దేవుని వైపు తిరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? కాబట్టి ఈ సంవత్సరం దేవుడు అడుగుతున్న ప్రశ్న, జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నువ్వు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఒక శక్తివంతమైన వాక్కు. ప్రియ దేవుని సంగమా, మీరు ఏ పాపంలో పడిపోయారో, ఏ యొక్క వ్యాధిలో పడిపోయారో, ఏ బలహీనతలో పడిపోయారో, ఏ యొక్క శత్రువు యొక్క కుతంత్రములో పడిపోయారో, ఎక్కడ మీరు దేవునికి దూరం అయిపోయారో,
ఏ బంధకాలు మిమ్మల్ని పట్టేసినయో 31వ తారీఖు రాత్రి విన్నాము కదా, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మరలా మీ కోటను ప్రవేశించండి. ఇక్కడ జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్న సందేశం ఏం తెలుసా? మీరు నా తట్టు తిరిగిన ఎడల దేవుడు ఏమంటాడంట, నేను మీ తట్టు తిరుగుతాను. అంటే దానికి అర్థమేం తెలుసా? మనం ఆయన తట్టు తిరగనంత కాలము దేవుడు మన తట్టు తిరగడండి. అది 100 సంవత్సరాలైనా, అది 1000 సంవత్సరాలైనా దేవుని దగ్గరికి మనం వస్తేనే ఆయన మన దగ్గరికి వస్తాడండి. ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాట, సైన్యములకు అధిపతికి యెహోవా అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, తండ్రిని దేవుడే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా ఎత్తుక్కొని. ఇప్పుడు ఆలోచన చేశారా? కొన్ని డౌట్లు ఇప్పుడు వచ్చిన మీరు చదివినప్పుడు, మాకెందుకు వస్తాయి పాస్టర్ గారండి, అసలే సంక్రాంతి పండుగ వచ్చింది, పిండి ఏం చేసుకోవాలా, హల్లెలూయా, క్రిస్మస్ కంటే ఈరోజు బాగా చర్చి నిండుగా కనపడుతుంది, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేశారా? తప్పిపోయిన కుమారుడు డబ్బులు వృధా చేసుకుని ఉన్నప్పుడు తండ్రి వెళ్ళి అడ్డుపడచ్చు కదా, కాపాడచ్చు కదా, లేకపోతే ఎలాగైనా ఆపచ్చు కదా, లేక దగ్గరుండి తెచ్చుకోవచ్చు కదా. ఎందుకని తండ్రి వెళ్ళలేదు? ఎందుకు తండ్రి మౌనముగా ఎందుకున్నాడు? తండ్రి ఏమి చేశాడు? తండ్రి పాత్ర ఏమైనా ఉందా? మాట్లాడరా ఎవరు తినలేదా? ఒక్క పొద్దున్నారా? మాట్లాడరా? ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? అక్కడ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రాకుండా తెచ్చుకుంటే చెప్పండి అమ్మా, మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకనే తండ్రి ఇక్కడ ఏమీ చేయలేదు అనుకోవాకండి. అక్కడ కరువు కలగజేసింది ఎవరు? కరువు బైబిల్ గ్రంథంలో చాలా కరువులోనే, అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, అలాగే రూతు గ్రంథంలో కరువు వచ్చింది, దావీదు కాలంలో కరువు వచ్చింది, ఏలియా కాలంలో కరువు వచ్చింది. ప్రతి కరువు దేవుని ద్వారానే పంపబడింది. ఆ కరువులో వచ్చిన బాధకి తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు తప్ప తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ప్రదేశాన్ని గుర్తించలేకపోయాడు అండి. అప్పుడు తండ్రి వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు తప్ప అప్పుడు దాకా ఏం చేశాడంట? మౌనముగా ఏం చేశాడు? ఎదురు చూశాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే. 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా నీకు బుద్ధి రాకపోతే నీ పరిస్థితి, నువ్వు ఎక్కడ పడిపోయావో, నీ ఒంటి మీద ఉన్నాయి అవి ఏ వస్త్రాలు, నువ్వు ఏ ప్రేమతో ఉన్నావో, దేవుని ప్రేమ కాకుండా లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయండి. ఈ ప్రేమలని కాదండి నేను అంటుంది, లోక సంబంధమైన ప్రేమలు కాదమ్మా. అగాపే ప్రేమ గురించి నేను మాట్లాడుతుంది. పాస్టర్ గారు ప్రేమ అనగల ఎక్కడెక్కడికి వెళ్ళి హల్లెలూయా, ఆ ప్రేమలు కాదమ్మా, దేవుని ప్రేమ, హల్లెలూయా, శక్తివంతమైన ప్రేమ. మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని బ్రతికించిన ప్రేమ. మనం పాపులమై ఉండగానే మన కొరకు రక్తము చిందించిన ప్రేమ. మనం ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయినా మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే కలువరి సిలువలో కార్చిన ఆ గొప్ప ప్రేమ. ఇటువంటి ప్రేమ ఎవరైనా మన ఎడలో చూపించగలరా? ఎవరూ చూపించలేరండి. ఈ ప్రేమను నువ్వు ఎప్పుడో దూరం చేసుకున్నావు. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని వైపు తిరగగలిగితే మీ అధికారం మీరు వాడుకోలేకపోతున్నారు. దేవుడు మీకు ఇచ్చిన అధికారం మీరు వాడుకుంటున్నారా? మీ పాదములకు చెప్పులు తొడగబడ్డాయా? ఎఫెసీ పత్రికలో కూడా అనుకుంటా, పాదములకి చెప్పులు అనగా మరొక అక్కడ అర్థం వచ్చింది, సిద్ధ మనసును జోడు తొడుగుకోనండి. రాత్రి కూడా మనం విన్నాము కదా, బుద్ధి రావాలంటే ఏ బుద్ధి రావాలి? ఏ బుద్ధి అంటే ఆ బుద్ధి కాదండి. ఏ బుద్ధి రావాలంటే 7 బుద్ధులు ఉండాలండి ఒక క్రైస్తవునికి. ఏ బుద్ధి అంటే సుబుద్ధి, ఉపకార బుద్ధి, కృతజ్ఞత బుద్ధి, నమ్మకమైన బుద్ధి, స్థిర బుద్ధి, అలాగే నిబ్బరమైన బుద్ధి, చివరగా అతి శ్రేష్టమైన బుద్ధి కావాలండి ప్రతి క్రైస్తవులకి. ఈ 7 బుద్ధులు లేకపోతే ఈ లోకంలో జీవించలేమన్నాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఈ 7 బుద్ధులు కాకుండా లేచిన దగ్గర దుర్బుద్ధి, లేకపోతే ఆ బుద్ధులు ఈ బుద్ధులు, బుద్ధి లేని వారిగా, బుద్ధి లేని కన్యకులుగా, బుద్ధిహీనులుగా మన యొక్క ఆధ్యాత్మిక ఇల్లు కట్టుకుంటే కష్టకాలంలో ఏమైపోతాయి అంట? బుద్ధిహీనుల యొక్క ఇల్లు కూల్చబడతాయి. బుద్ధి లేని వారు పరలోక రాజ్యానికి ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు వెళ్ళలేదండి. తప్పుగా అనుకో పాస్టర్ మమ్మల్ని బుద్ధి లేని అనుకో, మిమ్మల్ని కాదు, వాక్యంలో అదే ఉంది. బుద్ధి లేని
కన్యకలు, బుద్ధి లేని యొక్క వ్యక్తి ఇల్లు ఏమైందంట? కూలిపోయింది. కాబట్టి ఈరోజు మనము ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే దానికి అర్థమేం తెలుసా? దేవుని వైపు నేను వెళ్ళాలి, దేవుని వైపు నేను తిరగాలి. తన ఆధ్యాత్మికమైన స్థితిని గుర్తించాడండి. నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నేను ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది నేను ఎప్పుడైనా దేవుని దగ్గరికి నేను వెళ్ళి దేవుని దగ్గర అద్భుతాన్ని చూడగలిగిన, దేవుని దగ్గర నేను ఆయన తండ్రిలాగా ఆయన దగ్గర నేను మోకరించి ప్రార్థన చేశానా? ఆయన ఇచ్చిన సంతోషాన్ని నేను పొందుకున్నానా? అభిషేకాన్ని పొందుకున్నానా? ఆత్మ ఫలాలతో నింపబడ్డానా? దేవునితో నీకున్న సంబంధం ఎలాగ ఉంది? ఈరోజు జకర్యా భక్తుడి ద్వారా అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానండి. ఓ టంగుటూరు ఇండియా పెంతుకొస్తూ దేవుని సంగమా, తట్టు తిరగకపోతే ఏమైద్దమ్మా? ఈ 5 కూడా మన నుంచి దూరం అవుతాయండి. ఊరక ఉంటాం ఎక్కడోసారి దూరమైనట్లుగా. ఈ 5 కూడా మన జీవితాల్లో పని చేయవండి. సంతోషం ఉండదు, మన పాదాలకి చెప్పులు ఉండవు, అధికారం ఉండదు, ఇంకేమేంటి అంట, మన ఒంటి మీద ప్రశస్త వస్త్రాలు ఉండవు, దేవుని ప్రేమ ఉండదండి. ఊరకనే వస్తాం, వెళ్ళిపోతాం, అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరగాలి, నేను దేవుని వైపు మరలాలి, నేను దేవుని వైపు నేను తిరిగి ఈ 5టిని కూడా నేను పొందుకోవాలని ఈ సంవత్సరం దేవుని దగ్గర ప్రార్థించగలిగితే, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు వీటిని మనకి ఇవ్వగలుగుతున్నాడు. ఆయన వాగ్దానము చేస్తున్నాడు అండి. కాదయ్యా పాస్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పుకోండి, మేము ఇక్కడే ఉంటామంటే దేవుడు అంటున్నాడు స్వయం, నేను కాదమ్మా, దేవుడు అంటున్నాడు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఆయన రాజీ పడ తెలుసా? తప్పిపోయిన కుమారుడు రాజీ పడ్డాడా? చాలా నెలలైందండి, వెంటనేగా జరిగింది, చాలా రోజులైంది. అమ్మో నా కుమారుడు ఎందుకు పాడైపోయి అనుకున్నాడా? లేదండి. అమ్మో నా కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు కదా, డబ్బులంతా కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడు కదా, తాగుబోతయ్యాడు కదా, తిరుగుబోతయ్యాడు కదా, అమ్మో ఏదైనా రోగం వచ్చిందేమో తొందరగా వెళ్దాం అని అనుకున్నాడా? అనుకోలేదండి. మౌనంగా ఉన్నాడు. ఎందుకు కఠినం చేసుకున్నాడు? కఠినం ఎందుకు చేసుకున్నాడు? జాలి ఎందుకు రాలేదు? ప్రైజ్ ది లార్డ్. బుద్ధి రావటానికండి. కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చిన కొన్ని కష్టాలు దేని కొరకో తెలుసా? కరువు దేని కొరకో తెలుసా? నీకు వచ్చిన శ్రమలు దేని కొరకో తెలుసా? నిన్ను ఇబ్బంది పెడటానికి కాదండి, నువ్వు దేవుని వైపు తిరగటానికండి, నువ్వు దేవుని దగ్గరికి రావటానికి. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు తన ప్రేమతో నింపుదని వాగ్దానము చేస్తున్నాడు. ఆయన ద్వితీయోపదేశకాండం 4:30 చదవండి. ద్వితీయోపదేశకాండం 4:30. ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తరువాత మీకు బాధ కలుగునప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల కనికరము కలిగిన దేవుడు కనుక నీ చేయి విడువడండి. చాలండి. మోషే అంటున్నాడు, మోషే ద్వారా దేవుడు నీకు బాధ కలిగినప్పుడు, నీకు ఏదైనా వ్యాధి కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు ఇక్కడ? నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక నీ చెయ్యి విడువడంట. ఈరోజు నీకు బాధ కలిగినప్పుడు నీ ఎవరి వైపు తిరుగుతున్నావు? డాక్టర్ వైపు తిరుగుతున్నావా? వైద్యుని వైపు తిరుగుతున్నావా? నీ యొక్క ధనం వైపు తిరుగుతున్నావా? నీ బంధువర్గం వైపు తిరుగుతున్నావా? నీకున్న లేకపోతే మనుషుల వైపు తిరుగుతున్నావా? బాధ కలిగినప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఎవరి వైపు తిరగాలి? నువ్వు దేవుని వైపు తిరగాలండి. దేవుడే నీకు బాధ కలుగు చేస్తే ఈ లోకంలో ఏ వైద్యుడైనా దాన్ని మాన్పగలడా? గాయము దేవుడే చేశాడంటే ఆ గాయాన్ని ఎవరు మాన్పాలా? చెప్పండి అమ్మా, భలే చెబుతున్నారే. హల్లెలూయా. ఒక గాయం దేవుడే చేసాడండి, మనం చేసుకున్న గాయాలు కాదండి. దేవుడు గాయం చేస్తాడా? చేయడా? ఇప్పుడు దేవుడే గాయం చేస్తే ఆ గాయం ఎవరు మాన్పాలా? దేవుడు మాన్పాలా? ఒంగోలులో ఉన్న కిమ్స్ లేకపోతే ఇంకేమేంటి సంఘమిత్ర వీళ్ళు డాక్టర్లు మంచి వాళ్ళు మాన్పాలా? దేవుడే మాన్పాలా? ఇప్పుడు గాయము కలిగింది, ఆ గాయము మాన్పగలిగిన దేవుడు నువ్వు గుర్తెరిగితే, నువ్వు దేవుని దగ్గర రాగలిగితే, అది ఎలాంటి గాయమైనా దేవుడు అంటూ నా వైపు తిరగగలిగితే నీ గాయమును నేను మాన్పుతాను. చెప్పలకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. గడిచిన సంవత్సరము ఏ గాయములతో నీ జీవితము కొట్టబడిందో, ప్రియ దేవుని సంగమా, నీ గాయము ఏదైనా పై గాయాలు కాదండి,
పై గాయాలు కాదమ్మా, ఆధ్యాత్మిక గాయాలు ఎన్నో ఉన్నాయి. అపవాది ఎన్నో రకములైన గాయముల చేత తన దేవుని ప్రజల్ని గాయపరుస్తూ ఉన్నాడు. అది ఏ గాయమైనా దేవుడు మాత్రమే నీ యొక్క ఆధ్యాత్మికమైన నీ గాయాలను కట్టగలిగిన దేవుడు అండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? దేవుడు స్వస్థపరచని గాయము ఏదైనా ఉన్నదా? ఇప్పుడు ఆ గాయం మాన్పాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని వైపు తిరగగలిగితే ఏ గాయమైనా, అది ఎలాంటి కీడైనా, అది ఎలాంటి చేయి దాటిపోయిన పరిస్థితులైనా, ఈ సంవత్సరం నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు దేవుని వైపు తిరిగితే మీ బాధలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? వాటిని ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు అండి. హల్లెలూయా. రూతు గ్రంథములో 1వ అధ్యాయం 22వ వచనములో అక్కడ ఒక కుటుంబము దేవుని చిత్తాన్ని గుర్తెరగక, దేవుని యొక్క ఆలోచన అడుగక, దేవునికి సన్నిధానంలో దేవుని వైపు తిరగకుండా వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం తిరిగి వాళ్ళ కుటుంబం అంతా నాశనం అయిపోయిందండి. తన భర్తని, తన 2 బిడ్డల్ని కోల్పోయింది. వాళ్ళ జీవితాలు మారా అయిపోయింది. ఆ గాయం ఎవరైనా మాన్పగలరా? కుటుంబానికి యజమానుడు లేడు, తన 2 కోడళ్ళకి భర్తలు లేరు. భయంకరమైన స్థితి కదా. రోడ్డు మీద వెళ్తా ఉంటే అందరూ నయోమి అని పిలుస్తూ ఉంటే, అమ్మా నన్ను ఎవరు నయోమి అని పిలవద్దు, నా జీవితం అయిపోయింది, నన్ను ఇంకా దేవుని రిక్తురాలిగా చేశాడు. కాబట్టి ఈ బాధ, భయంకి ఎవరితో చెప్పుకోలేక ఉంటా ఉంటే అటువంటి సమయంలో వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. ఏ నిర్ణయం తెలుసా? ఇప్పుడు చదవండి. యెహోవా 1వ అధ్యాయం 22వ వచనం. అట్లు నయోమియు మోయాబు దేశము నుంచి తిరిగి వచ్చిరి. చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. గడిచిన సంవత్సరంలో నువ్వు తెలియకుండా ఎక్కడ తప్పు అడుగు వేసావో, ఎక్కడ రాంగ్ చేసావో, ఎక్కడ నీ యొక్క జీవితము మోయాబులాగా శాపములో కొరకపోయిందో, ఎక్కడ నువ్వు తెలిసి తెలియక చేసిన వాటిని బట్టి అలాగ నువ్వు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నావో, ఇక్కడ నయోమి చేసిన పని ఏందో తెలుసా? అంత నష్టం వచ్చినా, అంత శాపం వచ్చినా, అంత గాయం వచ్చినా ఆమె ఏం చేసింది తెలుసా? ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టాలి, తిరిగి మరలా వెళ్ళాలి. చాలామందికి నేను గమనిస్తాను, ఎంత కీడు వచ్చిన, ఎంత శాపం వచ్చిన దేవుని వైపు తిరగట్లేదండి. ఎంత నష్టం వచ్చిన దేవుని వైపు తిరగలేకపోతున్నారండి. అంటే గుర్తించలేకపోతున్నారు. ఇది ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ నష్టం ఎందుకు వచ్చింది? ఈ వ్యాధి, ఈ బాధ, ఈ కరువు, ఈ యొక్క మరణము ఎందుకు వచ్చింది? ఎందుకు జరిగింది? గుర్తించలేకపోతున్నారండి. ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వచ్చి గుర్తించలేకపోతున్నారు? నయోమి అంత జరిగినా వాళ్ళు ఒకరోజు గుర్తించారండి, తన దేవుడు మరలా ప్రజలు దర్శించాడని. వాళ్ళకి దర్శనం వచ్చిందని గుర్తించారు. వాళ్ళ మోయాబు అనగా తెలుసా? శాపగ్రస్తమైన ప్రదేశము, కీడు జరిగిన ప్రదేశము, మరణము సంభవించిన ప్రదేశము, వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైన ప్రదేశం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఏ మోయాబు లాంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుబడిపోయావో, ఆ మోయాబు లాంటి ప్రదేశం ఏం చేయాలంట? ఈ సంవత్సరం అక్కడే ఉండకూడదండి. నువ్వు తిరిగి ప్రయాణం అవ్వగలిగితే, ఏ జీవితాన్ని సర్వనాశనము చేసుకొని తిరిగి దేవుని దగ్గరికి వచ్చారో అదే రూతు జీవితాన్ని దేవుడు మరలా చిగురింప చేశాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు ఎప్పుడైతే మోయాబు దేశం విడిచిపెట్టి దేవుని వైపు తిరగగలిగిందో, తిరిగి రాలేని ఓర్పా జీవితంలో ఏమీ జరగలేదమ్మా. ఓర్ప అక్కడే ఉండిపోయిందంట. తన అత్తను ముద్దు పెట్టుకొని, నాకు ఇదే చాలు, ఈ బురద జీవితమే చాలు, నాకు ఈ శాపమే చాలు, అక్కడే ఉండిపోయిందంట. నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు రూతుని తీసుకుని వెళ్ళిపో, నాకు ఇక్కడే బాగుంది. చాలామంది అలాగే ఉన్నారు. నాకు ఈ కష్టమే బాగుంది, నాకు ఈ బాధే బాగుంది, నాకు ఈ దుఃఖమే బాగుంది, నాకు ఈ వ్యాధే బాగుంది, నాకు ఈ రోత జీవితమే బాగుంది అనుకుంటున్నారండి. రూతు అలా అనుకోలేదండి. అత్త, నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడ, నువ్వు ఎక్కడికి వెళితే నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే. రూతు చేసిన ఆ డెడికేషన్ మామూలు విషయం కాదండి. ఏం జరిగింది తెలుసా? అదే రూతు వంశములో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. యేసయ్య హిస్టరీ తీస్తే ఆ హిస్టరీలో ఎవరు కనపడతారు? రూతు. ఎంత దీవెనండి.
ఎంత ఆశీర్వాదము, అంత బ్లెస్సింగ్ రావటానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోయాబు నుంచి తిరిగి దేవుని ప్రదేశంలోనికి వచ్చేసారండి. గడిచిన సంవత్సరం ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా వెళ్ళగలిగేవాము. ఒకవేళ ఇంకా నీ జీవితము 2020 సంవత్సరం వచ్చిన వాగ్దానం తీసుకున్న నీ జీవితం మోయాబులాగే కనపడుతుందేమో. ఆ మోయాబు లాంటి ప్రదేశంలో నువ్వు దేవుని వైపు తిరగగలిగితే మారాలా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చ మహో నా జీవిత ధన్యయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. పడదాం. మహోన్నతుడా నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మారాలము మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చూద్దాం. మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా 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 నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఈరోజు మీరు ప్రార్థించగలిగితే అది ఎలాంటి మారైనా ఎలాంటి చేదు అనుభవం అయినా దేవుని వైపు తిరగగలిగితే మారాలాంటి అనుభవాలన్నీ కూడా మధురముగా మార్చగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. నీవే మా దేవుడవు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం. ఇక్కడ మీరు గమనించారో లేదో, దేవుడు తన ప్రజల్ని తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. వాళ్ళు ఆల్రెడీ భ్రష్టులు అయిపోయారంట. మీకు ఇక్కడ గమనించాలి, భ్రష్టులు అయిపోయినా ఏమని పిలుస్తున్నాడు చూడండి. అసలు దేవుని ప్రేమ. భ్రష్టులు అయిపోయిన ప్రజలారు అనలేదండి. భ్రష్టులు అయిపోయిన విశ్వాసులారు అనలా. భ్రష్టులు అయిపోయిన ఫలానా వాళ్ళు అనలేదండి. భ్రష్టులైన బిడ్డలారా అంటే తన బిడ్డలు భ్రష్టులైపోయినా దేవుడు అంటున్నాడు తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. దేవుని ప్రజలు ఎందుకు భ్రష్టులు అవుతారో తెలుసా? దేవుని మాటకి లోబడితే దేవుని ప్రజలు భక్తులు అవుతారండి. దేవుని మాటకి లోబడకపోతే దేవుని ప్రజలు భ్రష్టులైపోతారండి. దేవుని మాటకి మనం లోబడకపోతే భ్రష్టులైపోతామండి. అది 100% నిజం. బైబిల్గా అలాంటి భ్రష్టులైపోయిన చాలా మంది ఉన్నారండి. ఏశావు భ్రష్టుడైపోయాడండి. యాకోబు దేవుని మాటకి లోబడి భక్తుడిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఒకవేళ గడిచిన సంవత్సరంలో ఏ అవిశ్వాసాన్ని బట్టి మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారో, ఒకవేళ భ్రష్టులైపోయినా, దేవునికి దూరం అయిపోయినా, భ్రష్టత్వం సంభవించినా, మీరు దేవునికి రాగలిగితే మీ భ్రష్టత్వాన్ని అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడంట? భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి,
దేనితో మీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారో, ఎక్కడ అపవాది భ్రష్టత్వాన్ని కలుగు చేశాడో, ఓ ప్రియ దేవుని సంగమా, దేవుడు తన పిల్లలారని పిలుస్తున్నాడు. దేవుని వైపు తిరగగలిగితే మీ భ్రష్టత్వాన్ని నేను భక్తిగా మార్చి మిమ్మల్ని శక్తివంతులుగా నేను తీర్చిదిద్దుతాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఎక్కడ మనము ఆధ్యాత్మికంగా పడిపోయామో, ఈ సంవత్సరం మీరు దేవుని వైపు తిరిగే సమయం అండి. దేవుని వైపు తిరగగలిగిన సమయం. ఏదో జరిగిందని దాన్ని చూసి ఆగిపోయే సమయం కాదండి, సాగిపోయే సమయం. దేవుని వైపు తిరిగి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పురికొల్పుకునే సమయము. కానీ లోకంలో మరలా పోయిన వారం కూడా చెప్పాను కదా, ఎన్నో జరగటానికి సిద్ధముగా ఉన్నాయి. ఆల్రెడీ వైరస్ స్టార్ట్ అవుతా ఉంది. అది ఎలాగా ఎప్పుడొచ్చేది ఎవరికి తెలియదు. ఏది ఎలాగ ఉన్నా మీరు దేవుని వైపు తిరగగలిగితే ఎన్ని తెగుళ్ళు వచ్చినా దేవుని ఎడల తిరిగిన వాళ్ళు క్షేమముగా ఉంటారండి. హల్లెలూయా. ఇంత దేవుడు మాట్లాడి మనం ఇంకా తిరగకపోతే, నోవహు వాడ కట్టిన తరువాత, ఆ వాడ నీళ్ళ మీదకి వెళ్ళిన తరువాత దేవుడు ఆ నోవహు మొదటగా వాడలో నుంచి కాకిని విడిచిపెట్టాడండి చూసి రమ్మని. కాకి ఏం చేసిందంటే తిరిగి రాలా, పావురము విడిచిపెట్టాడు. తర్వాత తిరిగి వచ్చింది. ఇప్పుడు ఎవరు తిరిగి వస్తారు, ఎవరు తిరిగి రారు? నేను ఆ కాకి సబ్జెక్టులకు వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకొక మెసేజ్ అయిపోయింది. కానీ ఆదికాండం చదవలేదు ఎప్పుడు. 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆ కాకిని వెలుపలకి అనగా బయటికి పోవిడిచేను. అది బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతా ఉంది. నోవహు దాన్ని తిరిగి రమ్మని పంపించాడు. కానీ ఆ కాకి ఏం చేసిందంట, తిరిగి రాకుండా ఆ భూమి మీద ఉన్న ఆ కళేబరాల మీద తింటా అక్కడక్కడే తిరుగుతూ ఉంది, తిరిగి రాలా. ఈరోజు నువ్వు ఒకవేళ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తారు తెలుసా, ఒకవేళ వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారండి. తర్వాత అదే నోవాహు 7 దినాలు ఆగిన తర్వాత పావురాన్ని విడిచిపెడితే అది నోవాహు దగ్గరికి తిరిగి వచ్చిందండి. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని వైపు తిరగగలవు, నువ్వు దేవుని వైపు తిరిగి రాగలవు. నేను తిరిగి రాకుండా ఏ కాకి స్వభావం అడ్డుపడతా ఉందో, కాకిలాగా స్వభావం ఉంటే మనం తిరిగి రాలేమండి. ఈరోజు ఆ స్వభావాన్ని తొలగించుకొని మనం ఎలాగుండాలో తెలుసా, పావురంలాగా మార్చబడితే భూమి మీద ఎన్ని కళేబారాలు ఉన్నా, అది ఎన్ని మోయాబులైనా, ఎంత పరిస్థితి అయినా, ఎన్ని గాయాలైనా, ఎన్ని బాధలైనా, నువ్వు పావురంలాగా ఉంటే నువ్వు సమయానికి దేవునికి తిరిగి రాగలవండి. ఇక్కడ కాకి తిరిగి రాలేకపోయింది. ఎందుకో తెలుసా, ఆ భూమి మీద ఉన్న చచ్చిన శవాల మీద పడి తింటా ఉందంట. ఆ జలప్రలు అందరూ చనిపోయారు కదా. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గర ఎందుకు తిరిగి రాలేకపోతాం తెలుసా, ఏదో నేను పట్టుకుందండి, ఏదో దేవునికి విరోధం నేను లాగేసింది. దేవుని దగ్గర తిరిగి రాకుండా ఏదో బంధకం నిన్ను పట్టేసింది, ఏదో పాపం, ఏదో శాపం, ఏదో నిన్ను పట్టేయటం వల్ల నువ్వు తిరిగి రాలేకపోతున్నావు. ఈరోజు దేవుడు ఈ సంవత్సరం వాటిని నువ్వు బద్దలు చేస్తేనే కానీ దేవుడు నీ తట్టు తిరగనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఈ కాకి ఎక్కడైతే కళేబరాల మధ్య కోరకపోయిందో, ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము కూడా ఎక్కడో చచ్చిన ఈ యొక్క లోక సంబంధమైన ప్రేమల మీద, వాటి మీద కోరకపోయాం కాబట్టి మన బ్రతుకు ఇంకా వెలుగులోనికి రావటం లేదండి. భక్తులని చెప్పుకుంటున్నాము కానీ ఆధ్యాత్మికముగా భ్రష్టత్వం కనపడతా ఉంది. కాబట్టి భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి ప్లీజ్ కమ్ అంటున్నాడు దేవుడు. అందరూ తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. తెప్పపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు కోల్పోయిన వాటిని మరలా తిరిగి అనుగ్రహించాడండి. ఆయన కొట్టే దేవుడు కాదండి, ఆయన గాయపరిచే దేవుడు కాదు, ఆయన పనిష్మెంట్ చేసే దేవుడు కాదండి, ఆయన గాయపరిచే దేవుడు కాదమ్మా, గాయమును కట్టగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చేయి చాపి ఉంటున్నాడు. ఆయన లోబడనల్ని ప్రజల వైపు దినమంతయు దేవుడు తన చేతులు చాపాడండి. నువ్వు ఈరోజు దేవుని వైపు తిరగాలి, నువ్వు దేవుని వైపు మరలాలి, నువ్వు దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, నేను మందిరంలోనే ఉన్నాను కదా అనుకోవాకండమ్మా, మనం ఇక్కడే ఉన్నాం, పెదవులతో ఉన్నాం, హృదయము దూరముగా ఉందమ్మా, మనం ఆధ్యాత్మికముగా దూరం అయిపోయాం. కాకి దేవుని దగ్గరికి, నోవాహు దగ్గరికి తిరిగి రాకుండా కాకి ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉందండి.
మనము కూడా దేవునికి రాకుండా ఈ లోక సంబంధముగా లోక